హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ క్రియేటర్ చేయని రిస్క్ నేను చేశాను. 6 months నుంచి నా ఛానల్లో వీడియోస్ ఎందుకు పెట్టడం లేదు, 6 months తర్వాత కూడా నేను కొన్ని వీడియోస్ అనేది వేరేటివి పెట్టాను. అంటే దీనివల్ల ఏమవుతుంది నా ఛానల్కి ఇంపాక్ట్ అనేది నేను చూసుకోకుండా కంప్లీట్గా మీకు ఎక్స్పెరిమెంట్తో సహా, అంటే మీకు ప్రాక్టికల్ ప్రూఫ్ అనేది మీకు ఇవ్వాలి. మన ఛానల్ని డెడ్ అయితే కనుక మన ఛానల్ ఎలా గ్రో చేసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరు మీకు ప్రాక్టికల్గా చూపించాలని చెప్పి చాలామంది క్రియేటర్స్ చూడొచ్చు. కొంతమంది 6 months కావచ్చు, 3 months కావచ్చు, 4 months కావచ్చు, అంటే 1 year నుంచి వీడియోస్ పెట్టకుండా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ మీరు వీడియోస్ పెట్టాలని చెప్పి ఆలోచన మీకు రావడం అనేది జరుగుతుంది. కానీ తర్వాత మీరు వీడియోస్ పెడితే కనుక మీ ఛానల్ అంత గ్రోత్ అనేది ఉండకపోవచ్చు. కానీ నేను ఈరోజు చెప్పేది ఏంటంటే కనుక మనము 6 months కాదు, 1 year తర్వాత కూడా మన ఛానల్లో వీడియోస్ పెడితే కనుక మన ఛానల్ గ్రోత్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అది ఎలా, నా ఛానల్ ఎలా గ్రో చేసుకుంటున్నాను నేను, మీరు మీ ఛానల్ ఎలా గ్రో చేసుకోవచ్చు అనేది మీకు కంప్లీట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి నా ఛానల్లో కంప్లీట్గా ప్రాక్టికల్గా అప్లై అయిన తర్వాతనే మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నా కూడా మీ ఛానల్ గ్రో అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నా కూడా ఇక్కడ నుంచి వచ్చే సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్కరు మీరు కంపల్సరీ చూడాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ మీ ముందు తీసుకోవడం జరుగుతుంది. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ప్రాక్టికల్ ప్రూఫ్ అని చూపిస్తాను చూడండి. నాకు 2021లో నా కంప్లీట్గా మీరు అక్కడ చూసుకుంటే స్క్రీన్ మీద 1 million అంటే కనుక 10 లక్షల వ్యూస్ వచ్చేటివి. అండ్ అంతే అక్కడ మీరు అక్కడ వాచ్ టైం చూడొచ్చు, సబ్స్క్రైబర్స్ గ్రోత్ చూడొచ్చు, నా రెవెన్యూ కూడా చూడొచ్చు. అంటే మీరు చూడండి 2021లో వచ్చిన కంప్లీట్ స్టాటిస్టిక్స్ అన్నట్టు అది. ఇప్పుడు 2022లో అంటే మన లాస్ట్ 6 monthsలో కనుక మీరు చూసుకుంటే కనుక 2022లో 95,000 వ్యూస్ మాత్రమే రావడం అనేది జరిగింది. అంటే 10 లక్షల నుంచి 95,000 వ్యూస్కు పడిపోయింది. అండ్ వాచ్ టైం కూడా చాలా తక్కువ వచ్చింది, సబ్స్క్రైబర్స్ పడిపోయారు. అండ్ అంతేకాకుండా మీరు అక్కడ రెవెన్యూ చూడొచ్చు, చాలా 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 తక్కువ రెవెన్యూ రావడం అనేది జరిగింది. అంటే మీరు చూడండి, అంటే నేను వీడియోస్ పెట్టకపోవడం వల్ల ఎంత ఛానల్ అనేది డెడ్ అయిపోయిందని ఇక్కడ కంప్లీట్ ఎగ్జాంపుల్ అని ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. సేమ్ మీ ఛానల్ కూడా ఇలాంటి పొజిషన్లో ఉంటే కనుక మీరు ఏం చేయాలి, మీరు చేసిన మిస్టేక్స్ ఏంటన్నది కూడా స్టెప్ బై స్టెప్ అని చెప్తాను. ఇందులో ఫస్ట్ మిస్టేక్ మీరు చేసింది ఏంటంటే కనుక ఇరెగ్యులారిటీ. అంటే నేను కూడా సేమ్ అలాగే వీడియోస్ పెట్టకుండా ఉండడం వల్ల, అంటే మీరు కూడా వీడియోస్ పెట్టకుండా ఉండడం వల్ల మీ ఛానల్ యొక్క కంటిన్యూటీ అంటే మీ కన్సిస్టెన్సీ అనేది పోవడం వల్ల మీకు ఇలాంటి ఇంప్రెషన్స్ కానీ లేకపోతే కనుక మీ ఛానల్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ కాకుండా అక్కడనే పడిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఇరెగ్యులర్గా వీడియోస్ పెట్టడం వల్ల మీకు అదో ప్రాబ్లం అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక సెకండ్ ఏంటంటే కనుక మీకు ఎక్స్పైరీ టాపిక్, అంటే మీరు ఏదైతే టాపిక్ చూస్ చేసుకున్నారో ఆ టాపిక్ యొక్క ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కావచ్చు. అంటే మీరు చూడండి, ఇప్పుడు 2021లో మనం సబ్స్క్రైబర్స్ ఎలా గెయిన్ చేసుకోవాలన్న వీడియో నేను పెట్టిన అనుకోండి, మళ్ళీ 2022లో కూడా సంథింగ్ అంటే సేమ్ రిలేటెడ్ వీడియోస్ నేను పెట్టినా కూడా నాకు అంత స్కోప్ ఉండకపోవచ్చు. ఎందుకంటే కనుక ఆల్రెడీ ఆ టాపిక్ గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. అంటే సేమ్ టాపిక్స్ కనుక మీరు పెడితే కనుక అంటే అంత రీచ్ ఉండకపోవచ్చు. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే కనుక ఆల్రెడీ ఆ వీడియో మీద అంటే ఆ కంటెంట్ మీద వేరే ఛానల్ వాళ్ళు ఎవరైనా పెట్టి ఉంటే కనుక సేమ్ అదే కంటెంట్ మళ్ళీ మీరు పెడితే కనుక అంటే ఆ టాపిక్ అని ఎక్స్పైర్ అయిపోయింది, దాన్ని చూసేవాళ్ళు లేడు, చేసేవాళ్ళు లేడు, అంటే అదొక ట్రెండింగ్ టాపిక్ కాదనుకోవచ్చు. లేకపోతే కనుక దాని నుంచి మనం ఎలాంటి గెయిన్ అనేది మన ఛానల్ గ్రోత్కి ఎలాంటి ఉపయోగపడదు అనుకున్న టాపిక్ ఏది ఉందో అంటే అలాంటి వీడియోస్ పెడితే కనుక మనకు ఎలాంటి ఛాన్స్ అనేది ఉండదు. కాబట్టి ఎక్స్పైరీ టాపిక్స్ అనేది మనం పెట్టద్దు, కొత్త టాపిక్స్ మనం చూస్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఫ్రెండ్స్, ఇందులో థర్డ్ మిస్టేక్ ఏంటంటే కనుక మనం చేసింది ఛానల్ లో ర్యాంకింగ్ అనేది రావడం మనకు జరుగుతుంది. అంటే మనకు ఇన్ రోజులు ఏమవుతుందంటే కనుక మనం వీడియోస్ పెడితే కనుక ప్రతి ఒక్క వీడియో అంటే మనం రోజు వీడియో పెడుతుంటా అంటే మనకు వేరే వాళ్ళ వీడియోస్ మీద కానీ లేకపోతే వేరే వాళ్ళ వీడియోస్ కింద కానీ మన వీడియోస్ని సజెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మన ఛానల్ ర్యాంకింగ్ కూడా మనకు కంప్లీట్ ఆల్గరిథం ప్రకారం పైకి రావడం అనేది జరుగుతుంది. కానీ మీరు ఇప్పుడు చూడండి, యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే కనుక మీ వీడియోస్ రాకుండా ఉండవచ్చు. అంటే సెర్చ్ దాంట్లో మీకు వీడియోస్ అనేది కంప్లీట్గా కనిపించకుండా ఉండవచ్చు. దేని గురించి అంటే కనుక ఆల్రెడీ మీకు సంబంధించి అంటే మీరు పెట్టిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ సంబంధించిన వీడియోస్ అంటే దానికన్నా అప్డేటెడ్ వీడియోస్ అంటే దానికన్నా ద బెస్ట్ వీడియోస్ ఆల్రెడీ మీ తర్వాత అంటే 6 months గ్యాప్లో చాలా మంది పెట్టుంటారు. కాబట్టి యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే కనుక రీసెంట్ యాక్టివిటీస్ సంబంధించిన వీడియోస్ కావచ్చు, రీసెంట్లో మనకు పెట్టిన వీడియోస్ కావచ్చు, రీసెంట్లో ద బెస్ట్ యావరేజ్ డ్యూరేషన్ కావచ్చు, ద బెస్ట్ సిటిఆర్ ఉన్న వీడియోస్ కావచ్చు, వాటిని సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ మీరు ఎప్పుడు 6 నెలల క్రితం పెట్టిన వీడియోస్ని ఇప్పుడు యూట్యూబ్ అనేది సజెస్ట్ చేయడం మాత్రము ట్రై చేయదు. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక మీరు అంటే రెగ్యులర్గా పెట్టకపోవడం వల్ల మీ వీడియోస్ని ఆల్రెడీ ఛానల్ ర్యాంకింగ్ అనేది కిందికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ 3 మిస్టేక్స్ అంటే ఇరెగ్యులారిటీ కావచ్చు, ఎక్స్పైరీ టాపిక్స్ కావచ్చు, ఇంకా లో ర్యాంకింగ్ ఛానల్ కావచ్చు, అంటే ఈ 3 కావడానికి అంటే 3 మిస్టేక్స్ మనం చేయడం వల్ల మన ఛానల్ డెడ్ అయిపోవడం అనేది జరుగుతుంది. దీనికి మనకి ఇంపాక్ట్ దేనికి పడుతుంది అంటే కనుక సబ్స్క్రైబర్స్ మీద పడుతుంది, ఇంప్రెషన్స్ మీద పడుతుంది, వాచ్ టైం మీద పడుతుంది, అండ్ సిటిఆర్ మీద పడుతుంది, అండ్ ర్యాంకింగ్ మీద పడుతుంది, ఎస్ఈఓ మీద పడుతుంది. అంటే ప్రతి ఒక్కటి మన ఛానల్లో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీ అవుతుందో ప్రతి ఒక్క దాని మీద మనకి ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మన యూట్యూబ్ ఛానల్ అనేది డెడ్ అయిపోవడం అనేది జరుగుతుంది. అంటే మనకి చూడండి, కంప్లీట్గా మనము జీరోకి వచ్చేసినాం. అంటే మన ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో మనం ఎలా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామో సేమ్ అదే స్టేజ్లో మళ్ళీ మనం అదే ఉన్నాం. కాబట్టి మళ్ళీ మనం పికప్ అందుకోవాలంటే కనుక మనం అంటే డెడ్ అయిన ఛానల్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలంటే కనుక పెద్దగా
కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్తాను, నేను సింపుల్ ట్రిక్స్ చెప్తాను, సింపుల్గా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవి మన నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్లో వస్తాయి కాబట్టి వాటిని మీరు కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను చెప్పింది ఏంటంటే కనుక మనకి ఈ 3 మిస్టేక్స్ని మనం కనుక అంటే అవాయిడ్ చేస్తే కనుక అంటే ఫ్యూచర్లో కావచ్చు, మనము ఇప్పుడే కావచ్చు, మనము 1 వీక్ ఒకటి కావచ్చు, లేకపోతే కనుక మంత్లో 2-3 వీడియోస్ అన్న పెడితే కనుక మనకి ఇలాంటి బాధలు అనేది ఉండకుండా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ ఏవైతే వస్తున్నాయో ప్రతి ఒక్కటి మీ ఛానల్లో ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయండి. నేను నా ఛానల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మళ్ళీ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంది. కాబట్టి మీరు కూడా చేస్తే కనుక మీకు కూడా కంప్లీట్ డెడ్ ఛానల్ని మళ్ళీ మీరు గ్రో చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి అర్థమైంది అనుకుంటే కనుక మీకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్లోకి వెళ్దాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్, బాయ్. I've changed for the better this time. I thought I would never be fine. I strive just to say I'm alright. And for the first